అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన రాయచోటి ప్రజల కోసం ఖాదరూన్ అన్నగారు ఆరోగ్యం బాగలేదంటే వేరే వాళ్ళు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ కొంచెం అన్నగారితో మాట్లాడితే ఏం విషయం అని అడిగితే చెప్పినారు. అన్న ఇంటికాడికి కనీసం అంతే 20 మంది పోలీసు వాళ్ళు పంపించి అన్న ఇంట్లో అన్న భార్య అలాగే పిల్లలని పిలుచుకొని స్టేషన్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ మాట విన్న తర్వాత మన ఖాదరూన్ అన్నగారు గుండెకు సంబంధించిన ఇష్యూతో అంబులెన్స్కి తీసుకురావడం జరిగింది. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అర్థం ఏమంటే, మన ఖాదరూన్ అన్న గారి కొడుకు చనిపోయి 7 నెలలైంది. ఇప్పుడు దాకా ఆ బాధలో కోలుకోలేదు. ఇప్పుడు దాకా అన్నగారు కూడా సరే, అన్న ఫ్యామిలీ అయినా సరే ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగిన విషయం. ఇంకా ఇది కోలుకోకముందే ఇలాంటి చేయడం మంచిది కాదు. సంపాదించే వాళ్ళు కూడా అన్న ఇంట్లో ఎవరు లేరు. అన్న ఒకరే, ఖాదరూన్ అన్న ఒకరే ఇంట్లో తోడుండేది. ఇలాంటి వ్యక్తుల మీద ఇలా చేయడం మంచిది కాదు. దయచేసి ఏదైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో అర్థం చేసుకుంటారని మనవి చేసుకుంటున్నాను. దయచేసి అన్న పరిస్థితి అయితే ఇప్పుడు ఇంకా చెప్పలేదు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. మీరేం టెన్షన్ తీసుకుందండి. ఇంటికాడ ప్రసాద్ అన్న మీకు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు కూడా. వదిన గారు, ఈ వీడియో చూసి మీరు టెన్షన్ తీసుకోవద్దండి దయచేసి. అన్న వెనకాల మేమంతా ఉన్నాము. మీరు టెన్షన్ తీసుకుని మీ వెనకాల ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు, రాష్ట్ర నాయకులు మీ వెనకాల ఉంటారు. దయచేసి అర్థం చేసుకుంటాం, మనవి చేసుకుంటాం.